నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సుమారు 10 మంది కూలీలు ముస్తాపురం గ్రామానికి వెళ్తూ ఆటోలో బయలుదేరారు. ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద సమీపంలో పెట్రోల్ బంక్ లో డీజిల్ పట్టించుకొని హైవే మీదకి బయలుదేరారు. ఇంతలో మరిపాడు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మరిపాడుకు చెందిన గంగవరపు శ్రీనివాసులు నాయుడు కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దగ్గుమాటి పుల్లారెడ్డి, అజీమా అక్కడికక్కడే మృతి చెందగా మిగతా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 6 గంటల 50 నిమిషాలకు మాకు రాబడిన సమాచారం మేరకు వెంకట్రావుపల్లి నుంచి దగ్గుమాటి పుల్లారెడ్డి గారు అట్లనే ఒక 8 మంది కూలీలను తీసుకొని ఏఎస్పేటకు పొగాకు గ్రేడింగ్కి వెళ్తూ ఉన్నారు. వారు రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తున్నారు, ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి నెల్లూరుపాలెం వైపు వస్తూ ఉన్నారు. అట్లనే ఒక మరిపాడు చెందినటువంటి కారు టాటా హ్యారియర్ వైట్ కలర్ కారు మరిపాడు వైపు నుంచి నెల్లూరు వెళ్తూ ఉన్నది. ఈ పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసరికి వీరంతా కూడా ఆటోలో వచ్చేవారందరూ కూడాను సడన్గా ఏఎస్పేట విలేజ్లోకి ఎంటర్ కావడం వలన ఈ కారు డ్రైవర్ వాళ్ళు చూసుకోకుండా అతివేగంగా అజాగ్రత్తగా తోలి నేరుగా వచ్చి ఆటోని హిట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న డ్రైవరు పుల్లారెడ్డి గారు, ఆ పక్కనే కూర్చున్న ఒక ఆడమనిషి అజ్మా ఆ స్పాట్లో చనిపోయినారు. మిగతా 7 మంది కూడా, ఒక ఆమెకి పెద్ద సివియర్ ఇంజరీస్, మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గాయాలు జరిగినాయి. వీరందరినీ కూడా ఆత్మకూరు ఎస్ఐ గారు, జిలానీ గారు, నేను, ఆ స్టాఫ్ అంతా కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో రష్ చేశాము. దీని మీదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటికైతే జరిగింది 2 డెత్లు, చాలామంది 4 అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పు, ఇద్దరు చనిపోయినారు. ఒక ఆమె కొద్దిగా సీరియస్ ఉన్నది, ఆమె కూడా బ్రతుకుతుంది. రిమైనింగ్ అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేటువంటి గాయాలే. ఇప్పుడే కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ ఎక్కువ మందిని ఎక్కించుకొని రోడ్ సైన్స్ పాటించకుండా తొందరపడి సబ్ వేలో నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్ళడం చేయకూడదని కోరుతున్నాము. అదేవిధంగా కారు డ్రైవర్లు కూడా ఎక్కడైతే సబ్వేలు ఉన్నాయో వాడ చూసుకొని నెమ్మదిగా తోలటం వల్ల ఈ యాక్సిడెంట్లు నిరోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఈ చర్యకు బాధ్యులైన కారు డ్రైవర్ పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తాం.